ఇలాగ చురుకైనటువంటి ప్రణాళికలతో మన భక్తి జీవితం మీద, మన ఆరోగ్యాల మీద, మన పరువు ప్రతిష్టల మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు దుర్మార్గుడు. దావీదు కనుగొన్నాడు, అమ్మో నా శత్రువులు సామాన్యులు కాదు, చాలా బలమైన వారు, బలవంతులు వాళ్ళు, నాకంటే చురుకైన వాళ్ళు. నేను ఎంత ప్రయత్నించినా మళ్ళీ కొన్ని ప్రమాదాలు జరుగుతానే ఉన్నాయి. నన్ను మించిన ఒక శత్రువుతో నేను పోరాడుతున్నాను, నాకన్నా మించిన జ్ఞానితో, బలవంతునితో నేను పోరాడుతున్నానని అర్థం చేసుకొని 38వ కీర్తన 19వ వచనంలో వాళ్ళ సంగతి ఏంటో చెప్పేసి, యెహోవా దేవా నాకు దూరముగా ఉండకయ్యా, నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయి, నన్ను సంరక్షించు, కాపాడని మొరపెట్టుకున్నాడు. ఈ దినాల్లో నేను ప్రకటిస్తున్నాను లేక విన్నవిస్తున్నాను అనుకోండి, సవినయంగానే చెబుతున్నాను. సత్య సంబంధులారా, మీరు సత్యము కోసం పోరాడతామని తీర్మానం చేసుకున్నప్పుడే మీరు సైతాను యొక్క హిట్ లిస్టులో చేరిపోయారు. ఈ వ్యక్తిని ఎలాగైనా నేను పాడు చేయాలి, చంపేసేయాలి, లేక బ్రతికి ఉన్నా సరే వాడు చచ్చిన వాడి కంటే అధ్వాన్నం, ఏ పని చేయలేకుండా ఎందుకు పనికి రాకుండా పోవాలి, బ్రతికున్నా సరే వాడు జీవోత్సవంలో ఉండాలి, సమాజం అంతా వాడిని అసహించుకునేటట్టు చేస్తాను, వాడు అనుకున్నటువంటి గురి చేరకుండా నేను ఆటంకాలు సృష్టిస్తాను, వాడి బ్రతుకును, వాడి పేరు ప్రతిష్టలను, ఆర్థిక స్థితిని మొత్తం నాశనం చేస్తాను అని నీ మీద వాడు గురి పెట్టాడు. ఎప్పుడు గురి పెట్టాడంటే, నువ్వు లోకంలో ఉన్నప్పుడు కాదు, నీవు రక్షణ పొందిన తర్వాత. రక్షణ పొందిన వాళ్ళలో కూడా నేను ప్రత్యేకంగా సత్యము కొరకు జీవిస్తానని నువ్వు ప్రతిష్ఠించుకొని రోషము కలిగి, పౌరుషము కలిగి, పట్టుదల కలిగి, బలమైన తీర్మానం చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, సత్యము కొరకు నీవు ప్రతిష్ఠించుకున్న దినాన వాడప్పుడు అనుకున్నాడు, నువ్వు సత్యం కోసం నిలబడతావా, నిన్ను నేను ఏం చేస్తానో చూడు, ఇప్పటి నుండి నీవు ఊహించని రీతిలో నిన్ను అప్పుల ఊబిలో దింపేస్తాను, నీ పేరు, నీకున్న మంచి పేరు పాడు చేస్తాను, సమాజం అంతా నిన్ను చూస్తే ఉమ్మేసేటట్టు చేస్తాను, సమాజం నిన్ను అసహించుకునేటట్టు చేస్తాను, ప్రజలందరికీ అసహ్యుడుగా, అసహ్యురాలిగా నిన్ను చేస్తాను, నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాను, నీ చేతిలో ఒక రూపాయి లేకుండా చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? నా రాజ్యంలో పుట్టి, నా రాజ్యంలో బ్రతికి, మధ్యలో ప్లేట్ ఫిరాయించి, పార్టీ ఫిరాయించి, ఆ నజరేయుని గుంపులో చేరి నా మీదే దాడి చేస్తావా నువ్వు? నిన్ను సర్వనాశనం చేస్తాను అని నిన్ను హిట్ లిస్ట్లో వాడు పెట్టాడు. అది నువ్వు గమనించటం లేదు. నువ్వు దేవుడు మాత్రమే ఉన్నారు అనుకుంటున్నావు. నీవు ఉన్నావు నిజమే, దేవుడు ఉన్నాడు నిజమే, కానీ మీరిద్దరే లేరు. మరొక మూడవ శక్తి, బలమైన శక్తి ఉంది. ఆ శక్తికి నీవు ప్రథమ శత్రువుగా మారిపోయావు. ఎప్పుడైతే నువ్వు సత్యం కొరకు పోరాడాలి అని నిర్ణయించుకున్నావో వాడికి ఫస్ట్ ఎనిమిగా నువ్వు మారిపోయావు. నీకు తెలియదు, నువ్వు మామూలుగా సూర్యోదయం అయినప్పుడు లేస్తున్నావు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నావు, భోజనం చేస్తున్నావు, స్నానాధికాలు చేస్తున్నావు, ఉద్యోగము వ్యాపారము చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని చక్కబెట్టుకుంటున్నావు, నీ అభిరుచి ప్రకారం ఏదో నీ సమయాన్ని గడిపేస్తూ ఉన్నావు. నీకు తెలీదు, నీ మీద తీరని తీవ్రమైన పగతో పగతో రగిలిపోతూ
సాతాను నిన్ను హిట్ లిస్ట్లో పెట్టి వీడిని ఎట్లా కొట్టాలని చూస్తున్నాడు. వాడి తెలివి చాలా ఎక్కువ, వాడి బలం నీకంటే చాలా ఎక్కువ. గనక మనం ఏం చేయాలి అంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. వాడు గొప్పవాడే, వాడు బలవంతుడే, కానీ వాడికంటే, లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్న యేసయ్య అనంత కోటి రెట్లు బలవంతుడు, గొప్పవాడు. వాడు ఎంత గొప్పవాడైనా యేసుతో సమానుడు కాదు. అందుకే యేసుతో సాటి రారెవరు అని ఒక పాట ఉంది. ఇదే ట్యూన్లో యేసుతో ఠీవిగాను పోదమా అనే పాట ట్యూన్లోనే యేసుతో సాటి రారు ఎవ్వరు, ఎందుకో ప్రియులార నమ్మరు, ఆశతో యేసుని చేరరే. అదే ట్యూన్లో నా చిన్నతనంలో ఈ పాట కూడా పాడేవాళ్ళం. యేసుకు సాటి ఎవరూ లేరు. యేసు అందరికంటే పైగా ఉన్నవాడు. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉంటే చాలదు. ఆయన పాదములను మనం ఆశ్రయించి అనుదినం మొరపెట్టుకోవాలి. ఇంకా అధికంగా ప్రార్థన చేయాలి. ఇదొక రహస్యం. ఎందుకు ఇలా ఆయన నియమించాడో మనకు తెలియదు.